అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవులను బీజేపీ బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈదరపల్లి వంతెన వద్ద బొలెరో వ్యాన్పై కబేలాలు అక్రమంగా తరలిస్తూ ఉండగా పలువురు కార్యకర్తలు ఆపారు. 3 ఆవులను, 2 ఆవు దూడలను, 2 గేదె దూడలతో పట్టణ టౌన్ స్టేషన్కు తీసుకువచ్చి నిరసన తెలియజేశారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు మరి ఈరోజు అమలాపురం మండలం ఈదరపల్లి గ్రామంలో సుమారు 8:30కి అక్రమంగా గోవుల్ని తరలిస్తున్నట్టు మాకు సమాచారం రావడంతో బజరంగ్ దళ గారు తిన్న సాయి గారు వెంటనే అక్కడికి వెళ్ళి, అలాగే మేమందరం బీజేపీ కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి ఆ వ్యాన్ అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని అందరం కూడా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని ఇది ప్రశ్నిస్తే కొంతలేని సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా టౌన్ స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మన అమలాపురం పట్టణంలో గోవుల్ని ఈ మధ్యన అక్రమ రవాణా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా సరే గోవుల్ని కబేలాలలో కూడా విచ్చలవిరంగా కబేలాలు వెలుస్తున్నాయి. దీనిని ఎలాగైనా సరే టౌన్ పోలీసు వారు దీన్ని అరికట్టాలి. రాత్రుల మాటలు కూడా అనేక ప్రాంతాల్లో గోవుల్ని అక్రమంగా రవాణా జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా గతంలో కూడా చాలాసార్లు టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రవాణాలో కూడా ఎక్కడ ఆగడం జరగడం లేదు. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సమగ్ర చర్యలు చేసి మన అమలాపురంలో కూడా కొంత మార్గం కబేలాలు ఉన్నాయి, దీన్ని కూడా ముగించాలి. ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకుని చేయాలని చెప్పి పోలీసు వారిని మేము కోరుతున్నాం. జై గోమాత. ఈరోజు నా పేరు ఈశ్వర్ గౌడ్, అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు. ఈరోజు 8:30 ప్రాంతానికి గోవులను అక్రమంగా తరలిస్తుండడంతో మాకు సమాచారం రావడం జరిగింది. దాని యొక్క విధి విధానాలు ఏమిటనేది కూడా కనీసం తెలియకుండా ఒకే వ్యాన్లో 7 గోవుల్ని తరలించడం జరుగుతుంది. దాన్ని తెలుసుకున్నటువంటి మా మిత్రులు సాయి, అదేవిధంగా యువ మోర్చా నాయకులు, బజరంగ్ దళ కార్యకర్తలు అందరం కలిసి, హిందూ సోదరుమణులు అందరం కలిసి దాన్ని అడ్డుకోవటం, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తాటిపాక, అమలాపురం మార్కెట్, పీగన్నవరం ఇలా మాకు కొన్ని స్పాట్లు అయితే తెలిసినవి. ఏదైతే అక్రమంగా గో వధ జరుగుతుందో వాటిపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వాటిని నియంత్రించాలని చెప్పి ఈ యొక్క వ్యవస్థను కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళు కనుక చేయకుంటే రానున్న రోజుల్లో మేమే దాన్ని నియంత్రించే విధంగా మేము ప్రణాళిక రచిస్తున్నాం. మీరు చేస్తే, ప్రభుత్వం చేస్తే, అధికారులు చేస్తే పద్ధతిగా ఉంటుంది, మేము చేస్తే అది వేరే రకంగా వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దీనిపై సమగ్ర విచారణ జరిపి వాటిని కబేలాలను వాటిని ఖచ్చితంగా ముగించాలని